నమో వెంకటేశాయ నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. ఓం గురుదేవాయ నమః. ఓం గురువే నమః. ఇప్పుడు మనం ఈరోజు వాస్తు ఫౌండేషన్ కోర్సులో విషయకవర్ణ ప్రణాళిక ప్రకారం వాస్తు శాస్త్రం ద్వారా ఆస్ట్రో వాస్తులో ఒక భాగం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇందులో హిందూ వాస్తు సిద్ధాంత ప్రకారంలో పంచభూతాలకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఈ పంచభూతాల సిద్ధాంతం హిందూ జ్యోతిష్యంలో రాశులకు ఇస్తూ ఒక ఆకాశ తత్వాన్ని ఫ్రీవిల్ గా చెప్పడం జరిగింది. మేషరాశిని అగ్నితత్వం గాను, వృషభ రాశిని భూతత్వం గాను, మిథున రాశిని వాయుతత్వం గాను, కర్కాటక రాశిని జలతత్వం గాను మన జీవిత కాలంలో 120 డిగ్రీలు, అదే మళ్ళీ 120 డిగ్రీలు సేమ్ మళ్ళీ మిగతా రాశులకు అలాగా 3 విభజనలు అంటే 360 డిగ్రీలుగా విభజిస్తూ నక్షత్రములు కూడా విభజించడం జరిగింది. అదే విధంగా చైనీస్ ఫెంగ్షుయిలో కూడా పంచభూతాలు ఉన్నాయి. అంటే అది మన భారతదేశం నుండి అక్కడికి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మన ఋషులు మహర్షులు చైనాలో కొంత భాగానికి వెళ్ళి ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. పంచమూలకముల ద్వారా వాస్తు శాస్త్రంను వివరించారు. అందులో భూమి, లోహము, ఆకాశము, నీరు, కర్ర, అగ్ని. అగ్ని నుండి భూమి జన్మించింది. అగ్నికి ఆహుతి అయిన తర్వాత బూడిద మట్టిగా భూమిలో కలిసిపోతుంది. భూమి నుండి లోహం దొరుకుతుంది. ఆ లోహమును మరిగించగా ద్రవ పదార్థంగా మారుతుంది. అంటే నీరుగా జన్మించును. నీటిని కర్రగా జన్మించును. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 5 ఎలిమెంట్స్ సర్కిల్ ఆఫ్ ది జనరేషన్ అండ్ కంట్రోల్. అంటే కంట్రోల్ క్రియేషన్ ని చైల్డ్ గాను, కంట్రోల్ ను ఫాదర్ గాను, ఇన్సులేషన్ ని ఎనిమీ గాను, డిస్ట్రాయ్ ని సైకిల్ ఆఫ్ ఇన్బ్యాలెన్స్ గాను చెప్పుకుంటాం. కాబట్టి ఇది చాలా మనం గుర్తుంచుకోవాలి. ఏ తత్వం దేనికి పోషిస్తున్నది అనేది ఈ బొమ్మ ద్వారా మనకు అర్థమవుతుంది, ఈ బొమ్మ ద్వారా. కాబట్టి మనం దీన్ని అడాప్ట్ చేసుకుని ఈ బొమ్మని మనం మీరు లెక్క కడితే దీనివల్ల మీరు తెలుసుకోవచ్చు. అంటే మనం చెప్పే ఈ దీని థియరీ ఆఫ్ 5 ఎలిమెంట్ ఇన్ అవర్ వాస్తువులో డైరెక్షన్, సోలార్ డైరెక్షన్స్ అంటే సోలార్ జోన్స్, కలర్స్, షేప్, రిలేషన్షిప్, వీటి మీదే మొత్తం అంతా ఈ చాప్టర్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు దీని మీద దృష్టి పెట్టుకొని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే డైరెక్షన్స్ లో కోఆర్డినేట్ డైరెక్షన్స్ 4: ఏటి, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఆర్డినల్ డైరెక్షన్స్ 8. ఏంటి అంటే అవి నార్త్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్. అలాగే ఇవి కాకుండా ఇందాక మనం దీనికి ముందు లెసన్స్ లో చెప్పుకున్నాం ఏమని సోలార్ డైరెక్షన్స్, సెకండరీ ఇంటర్ కోఆర్డినల్ డైరెక్షన్స్ అని అంటారు. అంటే ఈ నార్త్ ఈస్ట్ కి మధ్యన నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ వస్తుంది. నార్త్ ఈస్ట్ కి మధ్యన ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ వస్తుంది. అలాగే ఈస్ట్ కి సౌత్ ఈస్ట్ కి మధ్యన ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ వస్తుంది. సౌత్ కి మధ్యన సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ వస్తుంది. సౌత్ వెస్ట్ కి మధ్యన సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ వస్తుంది. సౌత్ వెస్ట్ కి మధ్యన వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ వస్తుంది. వెస్ట్ కి నార్త్ వెస్ట్ కి మధ్యన వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ వస్తుంది. ఈ నార్త్ వెస్ట్ కి నార్త్ కి మధ్యన నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ వస్తుంది. ఇది కోఆర్డినేషన్ డైరెక్షన్స్. ఈ విధంగా డైరెక్షన్స్ మనం చూసుకుంటాం. ఒక్కొక్క డైరెక్షన్స్ కి ఒక్కొక్క ఇది ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఈ విధంగా చూసుకుంటాం. ఇక్కడ మనం ఇప్పుడు మనం 45 దేవతల్ని ఇక్కడ చూస్తున్నాం. ఈ 45 దేవతల్లో మనకి ఒక్కొక్క దేవత గురించి చెప్పుకుంటాం. ఈశాన్యుని ఈశాన్యం
ఈశాన్యుడు అంటే ఈశ్వరుడు. ఇతను రుద్రుడు. ఇతను చంద్రుడు. అలాగే నెక్స్ట్ పర్జన్య రాహు. రాహు సంబంధించిన వాడు. ఇతను అష్టదిక్పాలకుడు. అలాగే నెక్స్ట్ జయంత్. ఇతడు గురుడు. తర్వాత మహేంద్రుడు శుక్రగ్రహము. సూర్యుడు అంటే అది తెలిసిందే, సూర్యుడు. సత్యదేవ అంటే రవి. అలాగే బృష్ అంటే బుధుడు. ఆకాష్ అంటే చంద్రుడు. అగ్ని అంటే శుక్రుడు. పూష శని. బృహస్తక్ష రవి. విధాత రవి. గృహస్థ బుధుడు. యమ రాహు. గంధర్వ శని. బుగ్రాజ్ కేతువు. మృగస్ బుధుడు. పితృ రాహు. దేహారిక రాహు. సుగ్రీవ బుధ. పుష్పదంత శుక్ర. వరుణ కేతువు. అసుర చంద్ర. శోష బుధుడు. పాపయక్షమ రాహువు. రోగ శని. నాగ రాహువు. ముఖ్య కుజుడు. బల్లాటు శని. సోమ రవి. ఫణి చంద్ర. ఆదిత్య రవి. దితి కుజుడు. ఇలాగే మధ్యలో ఉన్న అప కుజుడు. అపవౌస్థ కేతువు. ఆ తర్వాత సవిత బుధుడు. సవిత్ర శుక్ర. తర్వాత ఇంద్ర రవి. జయంతు శని. రుద్ర చంద్రుడు. రాజయక్షమ కుజుడు. ఇవి మధ్యలో ఉన్న 4. బుధర్ అంటే పృథ్వీధర్ అన్న బుధర్ అన్న ఒకటే. శుక్రుడు. ఆర్యమ కుజుడు. వివాసమాన్ బుధుడు. మిత్ర శని. బ్రహ్మ గురుడు. ఇవి మొత్తం ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ప్లానెట్స్. అంటే ఏ గ్రహానికి ఏ ప్లానెట్, మీ జాతక చక్రంలో ఉన్న ప్లానెట్స్ దోషానికి గురైతే వాటిని ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అంటే ఏ ప్లేస్ లో ఏది దోషం ఉంది, దాని వస్తువు అక్కడ ఉండడం వల్ల దోషమైందా, లేదా కలర్ వల్ల దోషమైందా, ఇతర విషయాల వల్ల దోషమైందా అన్న దాన్ని మనం గుర్తించడానికి ఈ ఏకశిలాతి పద వాస్తు ఆయత క్షేత్రము అంటారు. ఏకశితి పద వాస్తు ఆయత క్షేత్రము అని అంటారు. అంటే ఇది 81 డివిజన్స్ ఉంటాయి. ఇందులో వాస్తు పురుషుడి మండలము. ఇందులో సెంటర్ చూపిస్తుంది కదా బ్లాక్ కలర్ లో, అది బ్రహ్మ. అంటే ఆ 9 గళ్ళు బ్రహ్మ. పృథ్వీధరు ఆ 3 గళ్ళు. ఆర్యమ ప్లేస్ ఆ 3 గళ్ళు. వివాసమంతి ఆ 3 గళ్ళు. ఆ తర్వాత మిత్ర ఆ 3 గళ్ళు. మిగతాది ఆ ఊరి చుట్టూ ఉండే అపవస్థ అది మీకు ఆల్రెడీ ఇచ్చారు. మిగతా 32 మంది మీకు కార్నర్స్ లో ఉంటాయి. ఏ వాస్తు కార్నర్స్ కి మనం ఏవైనా చేసినప్పుడు కార్నర్స్ లోనే నెగ్లెక్ట్ చేస్తాము. అది ఎనర్జీ మాత్రం బ్రహ్మనిచ్చే ఇది వెళ్తుంది. అంటే అది ఫోర్స్ వెళ్తుంది. కాబట్టి ఏదైనా బ్రహ్మస్థానంలో మాత్రం ఎటువంటి దోషపూరితం చేయొద్దు. చేసింటే వాటికి సరైన రెమెడీస్ అయితే లేవు. ఏదో మనం నామక చేస్తాం కానీ దానికి పెద్దగా అంటే అందుకే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే గురుడికి చాలా తక్కువ అది దేవతలే ఉంటారు. మిగతా వాళ్ళందరికీ ఎక్కువ ఉంటారు. కానీ దాన్ని మనం గమనించుకొని చేసుకోవాలి. ఇది మన వాస్తు మనకి ఉండే లొకేషన్స్ వారి యొక్క ఇవి మనం ఈ విధంగా చెప్పుకుంటాం. కాబట్టి మీరు ఈ క్లాస్ ఇంతటితో సమాప్తం చేద్దాం. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ చెప్పుకుందాం.